ప్రైజ్ లార్డండి. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదండి. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలుగున హృదయమును దయచేయమనుచున్నాం ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి ప్రభా రక్షణ దయచేయమని మేము ఏమైతే మాట్లాడాలనుకున్నాం నా చేత మాట్లాడించమని అడుగుతున్నాను ప్రభా. నా ప్రార్థనని నీ పాసాన్ని చేర్చుకోమని నజరేయుడని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గలతీలకు రాసిన పత్రిక బైబిల్లోని మొదట కొత్త నిబంధనలో రాసినది గలతీల పత్రిక 1. ఇది ఎవరు రాశారంటే ఇది 1 గలతీల సంఘానికి వ్రాయబడిన మరియు విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు అనే ప్రధాన అంశాన్ని నొక్కి చెబుతున్న చట్టం యొక్క క్రియల ద్వారాగా గలతీలకు రాసిన పత్రికను గూర్చి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. ఇది గలతీల పత్రిక రాసింది ఎవరంటే పౌలు గారు రాశారు. ఇది మనకి గలతీ పత్రికలో ప్రధాన అంశం ఏంటో విశ్వాసము ద్వారా మాత్రమే కాదు నీతిమంతులుగా తీర్చబడతారని ఇది గలతీలకు రాసిన పత్రికలో సూచన. ప్రధాన అంశం అది చట్టం యొక్క క్రియల ద్వారాగా కాదు, కానీ విశ్వాసము ద్వారాగా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతాము. ఎలాగ విశ్వాసం ద్వారాగానే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. పౌలు తన అపోస్తలుడుగా ఉన్నప్పుడు తన అధికారాన్ని సమర్థతను కూడా సమర్థించుకున్నాడు. అన్యజనులు క్రైస్తవ మతంలోకి ఎలా మారతారనేదే దానిపైన చర్చించారు పౌలు గారు. ఆ చర్చలోనే ఐక్యతను కాపాడుకోవాలి అంటే అన్యజనులు ఎలాగ క్రైస్తవులకు వచ్చారనే దాంట్లోనే చెప్తూ మనకి ఈ ధర్మశాస్త్రాన్ని విశ్వాసం ద్వారా అత్యంత అవసరమైన ఈ పత్రిక క్రైస్తవ సిద్ధాంతానికి అభ్యాసానికి ముఖ్యమైనది. ఇది విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారనే ముఖ్యమైన సత్యాన్ని నొక్కి చెబుతున్నది. ఏం పత్రిక అది? గలతీలకు రాసిన పత్రిక. ఇది పౌలు గారు రాసిన దాంట్లో ఒక పత్రిక. ఇది రాత్రి అయితే 1 నుంచి 13 వరకు చదువుకున్నాం కదండి. ఈరోజైతే 13 నుంచి 24 వరకు చదువుకుందామని. పూర్వమందు యూదా వంశస్థుడైన నేను దేవుని సంఘమునకు అపరిమితంగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పరంపర్యచారమందు విశేష శక్తి గల వాడనై నా స్వతీయ జాతీయులు సమాన వయసులైన అనేకుల కంటే యూదా మతములో అత్యధికతను నొందిన నా నడవడికను గూర్చి మీరు వింటిరి. ఎవరి గురించని? యూదా వంశస్థుడైన దేవుని సంఘంలో అపరిమితమైన సమాచారమును గురించి, ఆయన వయస్సు కంటే అధికమైన యూదులతో అధికమైన సంఘములతో ఆయన నడవడికను గూర్చి, ఆయనను తన తల్లి గర్భమునందు పడినది మొదలుకుని నన్ను ప్రత్యేకపరిచిన తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారునికి పౌలు రాసిన పత్రికలో, ఇది గలతీలకు రాసిన పత్రికలో పౌలు ఏమని అంటున్నాడంటే, తల్లి గర్భమునున్నది పడినది మొదలుకుని నన్ను ప్రత్యేకపరిచి కృపచేత నన్ను పిలిచిన దేవునికి నేను అన్యజనులలో తన కుమారునిగా ప్రకటించుచున్నాను అన్నాడు. అన్యజనులలో తన కుమారునిగాను ప్రకటించుచున్నానని అంటున్నాడు. మనము కూడా నిజమైన క్రైస్తత్వాన్ని ఒప్పుకోకపోతే మనం కూడా అన్యజనులమని లెక్క. అన్యజనులు అంటే హిందువులనే కాదండి, మనము కూడా. ఎందుకంటే మనం క్రైస్టియన్స్ అని చెప్పుకుంటున్నామే తప్ప కానీ మనం నిజంగా క్రిస్టియన్స్గానే ఉంటున్నామా? మనం నిజంగానే మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం ఎలా ఉంటున్నాము ఒక్కసారి ఎప్పుడైనా సరే పరిశీలన చేసుకుంటున్నారా? మనము నిజంగా మారిన అన్యజనులే మనకంటే ఎక్కువగా భక్తిగా ఉంటారు, మనకంటే దైవికంగా ఉంటారు అన్యజనులు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి బైబిల్ చదవడము, బైబిల్లో ఉండటం వల్ల మనకి కొంచెం అశ్రద్ధ ఉంటుంది. కానీ వాళ్ళు అప్పుడే రావడం వల్ల ఏంటి, ఒక మొక్క చూడండి వికసించి పూసినప్పుడు చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఎంత అందంగా అంటే అప్పుడే వికసించిన పువ్వు చాలా అందంగా, కానీ సాయంకాలం అయ్యేసరికి ఏమవుతుంది, వాడిపోతూ ఉంటుంది, దాని అందం అంతా కూడా పోతుంది. అలాగే నిజంగా
మారి క్రైస్తత్వంలోకి వచ్చిన వారు చాలా తేటగాను, చాలా దైవికంగాను ఉంటారు. వాళ్ళ ముఖం కూడా చాలా కాంతివంతంగా ఉంటది. అదే మనం చిన్నప్పటి నుంచి ఇలాగ చదువుకోవడం వల్ల మనకి అశ్రద్ధ ఉంటది. కానీ అప్పటికప్పుడు మారిన వారికి ఉన్నంత భక్తి, భయము మనకి ఉండదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చదివి ఇంక అదే అలవాటు అయిపోయింది కాబట్టి. మనకు తెలుసు నిజమైన రక్షకుడు యేసుక్రీస్తే అని. నిజమైన కృప మనకి దేవుడే చూపుతాడని. మనం నిజమైన రక్షణ కానీ ఇవన్నీ తెలిసినా కూడా దేవుని ఎడల మనం ఎలా ఉంటున్నాము? నిర్లక్ష్యంగా ఉంటున్నాము. దేవుని కుమారుని గురించి మనం ప్రకటించాలి. దేవుని నేను అన్యజనులలో తన కుమారునిగా ప్రకటింపవలెనని అన్నాడు. ఆయనను నాయందు బయలు పరంపర నాయందు బయలు పరప నన్ను గ్రహించినప్పుడు మనుషు మాతృలతో నేను తాపత్రయపడలేదు. ఎలాగూ ఆయన నన్ను పరిచర్య చేసినప్పుడు, నన్ను గ్రహించినప్పుడు మనుషుల మాత్రంతో నేను సంతాపపడలేదు. నాకంటే ముందుగా అపవస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా సముద్రంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు ఎన్నుకోగానే మనుషుల యొద్దకు వెళ్ళలేదు. పరంపరము కూడా మనుషుల యొద్దకు వెళ్ళలేదు. నాకంటే ముందుగా అపవస్తులైన వారి యొద్దకు వెళ్ళాడు. యెరూషలేమును యొద్దకు వెళ్ళి ఆయన చేసిన వెంటనే అరేబియా సముద్రంలోకి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమును కూడా వచ్చి తినని అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎన్నుకున్నారు కదా అని మనుషుల మయానికి వెళ్ళి కాదు, అరేబియా పట్టణంలోకి వెళ్ళారు. యెరూషలేము పట్టణంలోకి వెళ్ళి పౌలు గారు బోధిస్తూ ఉంటున్నారు అక్కడ. అటుపైన 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచర్యయు చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటిని. ఎక్కడ? అరేబియా సముద్రంలోకి వెళ్ళిన పిమ్మట దమస్కు పట్టణమునకు వచ్చిన తరువాత అటుపైన 3.5 సంవత్సరములు కేఫాను పరిచర్యయు చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు అక్కడే ఉండి ఆయన అందరికీ కూడా బోధించుచున్నాడు. అతనిని తప్ప అపవస్తులలో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభువు యొక్క సోదరుడైన యాకోబును మాత్రమే చూచి తిని. ఎవరిని చూశారు? అపవస్తులుడైన మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభువు యొక్క సహోదరుడకు యాకోబును మాత్రమే చూచి ఉన్నాను నేను అక్కడ అని చెప్పుచున్నాడు. నేను మీకు వ్రాయిచున్న ఈ సంగతులను విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుట లేదు. ఏంటది? ఈ సంగతులను మేము చెప్పుచున్నాను కానీ మీరు నన్ను నమ్మటలేదు కాబట్టి నేను దేవుని ఎదుట నేను అబద్ధం ఆడుట లేదు. నేను నిజమే చెప్తున్నాను. చాలామంది కూడా అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను దేవుడి మీదట అని అలా అంటూ ఉంటారు. కానీ నేను దేవుడి సాక్షిగా నేను ఏం చేస్తున్నాను? నిజమే చెప్తున్నాను అని అంటున్నాడు. నేను వ్రాయిచున్న సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధము ఆడుటలేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతంలోనికి వచ్చి తిని క్రీస్తునందు యోధా సంఘముల వారికి నా ముఖ పరిచర్య లేకుండగానే మునుపు మనలను హింసపెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవునిని మహిమపరిచి ఉన్నారు. ఎలాగూ? నేనైతే అబద్ధము చెప్పట్లేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతంలోనికి వచ్చి తిని క్రీస్తునందు యోధా సంఘముల వారు నా ముఖము పరిచర్య లేకుండానే గాని మునుపు మనలను హింసిపెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయడంలో ఉంది మతమును ప్రకటించుచున్నాడని దేవుని బట్టి మహిమపరచుచున్నారు. మనం మీటింగ్స్ పెడతారు, అక్కడికి అనేక మంది ప్రసంగికులు వస్తారు. కానీ మనము ఎప్పుడు కూడా వారిని చూసి ఉండం కదా. చూడకపోయినా సరే ప్రసంగం బాగుంటుందని విని మనం రేపొద్దుటి ఇంకొకరు చెప్తాం. ఇక్కడ కూడా పౌలు గారు బోధించినప్పుడు కూడా ఇలాగే అంటున్నారు, నా ముఖము ఎప్పుడును కూడా చూడలేదు, చూడకపోయినను సరే వారు నేను ప్రకటించుట సంగతిని వినుచున్నారని అంటున్నాడు. దేవుని మహిమపరిచిరి వారందరూ కూడా. ఇది యోధా సంఘమునకును మరియు మునుపు మనుషులను బట్టి కాదు కానీ పూర్వము చెప్పిన వాటిని మతమును ప్రకటించుచున్న సంగతులను గూర్చి మాత్రము కాదు కానీ ఇది ఒక దేవుని సువార్తను గూర్చి కాబట్టి వారందరూ కూడా వినుచున్నారని చెప్పుచున్నాడు. మనం ఎవరన్నా ప్రసంగం చెప్పిన చాలా ఆతృతగా ఉన్నారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. పక్కన
పక్కన వారితో మాట్లాడతారు, అది ఇది కూడా మాట్లాడుతూ ఉంటారు ప్రతి ఒక్కరును కూడా. అలాంటినప్పుడు మనము ఏమని కలిగి ఉండాలి? ఈయన ఎవరైతే నా ముఖం ఎప్పుడును కూడా చూడలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడైన యాకోబుని చూచాము కానీ పౌలుని చూడలేదు. అయినా సరే వారు ఏం చేస్తున్నారు? వారిని చెప్పే ప్రసంగం వింటున్నారు, వారిని చెప్పే సువార్తను వింటున్నారు. మనము కూడా అలాగే మన సంఘంలోకి కానీ మన గ్రామంలో కానీ మీటింగ్స్ పెట్టుకుంటే ప్రతి ఒక్కరము కూడా వెళ్ళి వింటూ ఉంటాం. అవి విన్నదాన్ని బట్టి మనం ఏం చేయాలి? మారు మనసును కలిగి ఉండాలి. ఎప్పుడును కూడా దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ కూడా తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను ప్రభా. అయినా మా శత్రువుల్ని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. వినిచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నేను కృంటి వారిని, గ్రుడ్డి వారిని, చెవిటి వారిని, మూగవారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్కరిని ప్రభ స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచిన, రైల్లో వెలిచిన, ఆటోల్లోని, ట్యాక్సీలోని, బళ్ళ మీద వెలిచిన వారిని వారందరినీ సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు నాయన ప్రభా, ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు ప్రభా, డెలివరీలు అయ్యి ఉన్నారు నాయన ప్రభా, నేను కాలు చేయిలాగా ఉన్నారు ప్రభా, క్యాన్సర్తో బాధపడుచున్నారు ప్రభా, వారందరినీ కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. నీవు మాట ఇవ్వగానే ప్రభా లేచి నిలబడతారు నాయన ప్రభా. నీవు స్వస్థత ఇవ్వగానే ప్రభా వారు మాట్లాడతారు నాయన ప్రభా. ప్రతి ఒక్కరి హృదయములు తెరవండి, ప్రతి ఒక్కరిని ప్రభ స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుండగా శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెళుచున్నారు, పీసీసీకి వెళుచున్నారు నాయన ప్రభా, వారంతట్లోనే తోడనిడగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశం వెళ్ళుచున్న వారిని, వచ్చుచున్న వారికి ప్రభా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభ పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ నీ కృపయు, నీ కనికరమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వధువు కోసం, వరుడు కోసం చూస్తున్న వారికి ప్రభా సరైన సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన ప్రభా, మన దినములు చాలా చెడ్డవి నాయన ప్రభా, సద్వినియోగం చేసుకుని మేము నడుచుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. తల్లికి చెల్లికి అక్క లేకోకుండా ఉన్నారు నాయన ప్రభా, వారిని అలాగ కాకుండా ప్రభా సహోదరి ప్రేమ కలిగి జీవించటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు హృదయంలో మార్చమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు మనసులను మార్చమని అడుగుచున్నాం ప్రభా. మేము సహోదరి ప్రేమ కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. సొంత ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్న వారికి సొంత ఇళ్ళు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నేను మా కోసము ప్రభా యుద్ధాలు చేస్తున్నారు ప్రభా. సరిహద్దులలో వారి కుటుంబంలోను వారిని కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. మాకు తెలిసిన వారు కానీ తెలియని వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. శుభకార్యాలు చేసుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. పుట్టినరోజులు చేసుకుంటున్న వారిని ప్రభా, పెళ్లి రోజులు చేసుకుంటున్న వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులని ప్రతి ఒక్కరిని ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి నీ కృపయు, నీ సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి హృదయములు మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భువ్యందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. చూచుచున్న వారికి, వినుచున్న వారికి ప్రతి ఒక్కరికి సదాకాలం దేవుని కృప తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.